అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పటివరకు మన ఛానల్‌లో ప్రీవియస్ పేపర్స్ అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇప్పటి నుండి వాటితో పాటు చాప్టర్ వైస్ అండ్ టాపిక్ వైస్ బిట్స్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ వీడియో సైకాలజీలో శిశువు యొక్క వికాసం టాపిక్ నుండి కొన్ని బిట్స్ అప్‌లోడ్ చేస్తున్నాము. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, భాషా వికాసానికి సంబంధించి సరైన క్రమం. ఆప్షన్స్: ముద్దు పలుకుల దశ, పూర్వ భాషా దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. సెకండ్ ఆప్షన్ పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. థర్డ్ ఆప్షన్ శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ, పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ. ఫోర్త్ ఆప్షన్ పూర్వ భాషా దశ, శబ్ద అనుకరణ దశ, ముద్దు పలుకుల దశ, శబ్దగ్రాహ్యక దశ. ఆన్సర్ 2. ఆన్సర్ 2 పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. క్వశ్చన్ నెంబర్ 2, వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనం. ఆప్షన్స్: కల్లికాక్ కుటుంబ అధ్యయనం. సెకండ్ ఆప్షన్ జ్యూక్స్ కుటుంబ అధ్యయనం. థర్డ్ ఆప్షన్ ఫ్రాన్సిస్ గాల్టన్ అధ్యయనాలు. ఫోర్త్ ఆప్షన్ జిప్సీ పిల్లలపై గోర్డన్ అధ్యయనం. ఆన్సర్ 4. జిప్సీ పిల్లలపై గోర్డన్ అధ్యయనం. క్వశ్చన్ నెంబర్ 3, సాధారణంగా పిల్లలలో మొదటి పన్ను కనిపించే వయసు సుమారుగా. ఆప్షన్స్: 2 నుండి 4 నెలల మధ్య. సెకండ్ ఆప్షన్ 6 నుండి 8 నెలల మధ్య. థర్డ్ ఆప్షన్ 12 నుండి 16 నెలల మధ్య. ఫోర్త్ ఆప్షన్ 1 నుండి 3 నెలల మధ్య. ఆన్సర్ 2. 6 నుండి 8 నెలల మధ్య. క్వశ్చన్ నెంబర్ 4, శైశవ దశ లక్షణం కానిది. ఆప్షన్స్: ప్రమాద వయస్సు. సెకండ్ ఆప్షన్ ముద్దు గొలుపు వయస్సు. థర్డ్ ఆప్షన్ సందిగ్ధ వయస్సు. ఫోర్త్ ఆప్షన్ క్లిష్ణ దశ. ఆన్సర్ 3. సందిగ్ధ వయస్సు. క్వశ్చన్ నెంబర్ 5, సరైన క్రమం. ఆప్షన్స్: ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. సెకండ్ ఆప్షన్ సహకార క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ. థర్డ్ ఆప్షన్ సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ, సహకార క్రీడ. ఫోర్త్ ఆప్షన్ ఏకాంత క్రీడ, సహకార క్రీడ, సమాంతర క్రీడ. ఆన్సర్ 1. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. క్వశ్చన్ నెంబర్ 6, శైశవ దశలో పిల్లలు తమను తాము ప్రేమించుకునే వైఖరి ఉంటుంది. దానిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: క్రెటివిజం. సెకండ్ ఆప్షన్ సహజ సామర్థ్యం. థర్డ్ ఆప్షన్ తాదాత్వీకరణం. ఫోర్త్ ఆప్షన్ నార్సిసిజం. ఆన్సర్ 4. నార్సిసిజం. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వానిలో పెరుగుదలకు చెందినది. ఆప్షన్స్: భాషా అవగాహన పెరుగుట, నైతిక విచక్షణ పెరుగుట, పొడవు పెరుగుట, చలన కౌశలాలు పెరుగుట. ఆన్సర్ 3. పొడవు పెరుగుట. క్వశ్చన్ నెంబర్ 8, క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్స్: పెరుగుదల గుణాత్మకమైనది, పెరుగుదల వికాసంలో ఒక భాగం, పెరుగుదల వలన వచ్చే మార్పులు కొలవగలము, పెరుగుదల శారీరక మార్పులను సూచిస్తుంది. ఆన్సర్ 1. పెరుగుదల గుణాత్మకమైనది. క్వశ్చన్ నెంబర్ 9,
క్రింది వారి ప్రకారం భాష ఆర్జించే ప్రక్రియ. ఆప్షన్స్: స్పియర్మన్, చోమ్స్కీ, హర్లాక్, టోల్మన్. ఆన్సర్ 2, చోమ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 10. పిల్లల్లో పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఏర్పడే క్రమం. ఆప్షన్స్: సంవేదనలు, మూర్త భావాలు, అమూర్త భావాలు, అమూర్త భావాలు, సంవేదనలు, అమూర్త భావాలు, సంవేదనలు, మూర్త భావాలు, సంవేదనలు, అమూర్త భావనలు, మూర్త భావనలు. ఆన్సర్ 1, సంవేదనలు, మూర్త భావాలు, అమూర్త భావాలు. క్వశ్చన్ నెంబర్ 11. చోమ్స్కీ ప్రకారం పిల్లలు జన్మత ఈ క్రింది సామర్థ్యం కలిగి ఉంటారు. ఆప్షన్స్: వైఖరులను ప్రదర్శించటం, భాషను నేర్చుకోవటం, సృజనాత్మక ఆలోచన, నైతిక సూత్రాల అనుసరణ. ఆన్సర్ 2, భాషను నేర్చుకోవటం. క్వశ్చన్ నెంబర్ 12. వికాసం తల నుండి పాదాల వైపు ఉంటుందని తెలిపేది. ఆప్షన్స్: సమీప దూరస్థ దశ, శిర హస్తాభిముఖ దశ, సరళ సంక్లిష్ట దశ, శిర పాదాభిముఖ దశ. ఆన్సర్ 4, శిర పాదాభిముఖ దశ. క్వశ్చన్ నెంబర్ 13. వికాసం గురించి సరైన ప్రవచనం. ఆప్షన్స్: అన్ని జాతులలో వికాస వేగం ఒకేలా ఉంటుంది. వికాసం పాఠశాల వలన మాత్రమే జరుగుతుంది. వికాసంను ప్రాగుక్తీకరించలేము. వికాసం సంచితమైనది. ఆన్సర్ 4, వికాసం సంచితమైనది. క్వశ్చన్ నెంబర్ 14. శ్రీధర్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే వారి మెప్పు కోసం ఇంటి పనులు చేస్తాడు, మిగిలినప్పుడు చెయ్యడు. గోల్బర్గ్ ప్రకారం ఇతను నైతిక వికాసం దృష్ట్యా ఈ క్రింది దానికి చెందుతాడు. ఆప్షన్స్: 1వ స్థాయి 1వ దశ, 1వ స్థాయి 2వ దశ, 2వ స్థాయి 3వ దశ, 2వ స్థాయి 4వ దశ. ఆన్సర్ 3, 2వ స్థాయి 3వ దశ. క్వశ్చన్ నెంబర్ 15. శైశస దశ గురించి సరికాని వాక్యం. ఆప్షన్స్: అత్యంత వేగంగా పెరిగే దశ, పాలదంతాలు వచ్చే దశ, పూర్వ పాఠశాల దశ, ఏకాంత క్రీడలో పాల్గొంటారు. ఆన్సర్ 3, పూర్వ పాఠశాల దశ. క్వశ్చన్ నెంబర్ 16. సందిగ్ధ వయస్సుగా ఈ దశను పిలుస్తారు. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ. ఆన్సర్ 2, కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 17. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. ఆప్షన్స్: పిల్లల భాషాభివృద్ధికి బోధనే సరైన మార్గం, ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది, పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది. ఆన్సర్ 1, పిల్లల భాషాభివృద్ధికి బోధనే సరైన మార్గం. క్వశ్చన్ నెంబర్ 18. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. ఆప్షన్స్: వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది, వికాసం అవిచ్ఛిన్న చర్య, వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు. ఆన్సర్ 2, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఈ బిట్టు 2024లో పడింది. క్వశ్చన్ నెంబర్ 19.
పరిపక్వ పరిపక్వత అంటే జీవి అన్యుపటిష్టాన్ని తెలుపుతుంది సారీ జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది అన్నవారు. ఆప్షన్స్: గెసెల్, హర్లాక్, గాల్టన్, క్రైగ్. ఆన్సర్ 4 క్రైగ్. ఈ బిట్టు టెట్ 2024లో పడింది. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్స్: ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఆన్సర్ 3. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 21. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా ఆనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు. ఆప్షన్స్: వాట్సన్, బాగ్లే, గోర్డాన్, గాల్టన్. ఆన్సర్ 4 గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 22. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఆప్షన్స్: 1వ స్థాయి 1వ దశ, 1వ స్థాయి 2వ దశ, 2వ స్థాయి 3వ దశ, 2వ స్థాయి 4వ దశ. ఆన్సర్ 3 2వ స్థాయి 3వ దశ. క్వశ్చన్ నెంబర్ 23. పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ. ఈ క్వశ్చన్ టెట్ 2024లో వచ్చింది. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఆన్సర్ 2 పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 24. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 2 ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 25. భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్: స్కిన్నర్, బందూరా, చోమ్స్కీ, పావ్లోవ్. ఆన్సర్ 3 చోమ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 26. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఆన్సర్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. క్వశ్చన్ నెంబర్ 27. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. ఈ క్వశ్చన్ టెట్ 2024లో పడింది. ఆప్షన్స్: వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం సంచితమైనది. ఆన్సర్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 28. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఆన్సర్ 1 పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 29. సహకార క్రీడ ఈ వయసులో సుమారు మొదలవుతుంది. ఆప్షన్స్: 2 సంవత్సరాల వయసులో, 3 లేదా 4 సంవత్సరాల వయసులో, 5 సంవత్సరాల వయసులో, 10 సంవత్సరాల వయసులో. ఆన్సర్
2, 3 లేదా 4 సంవత్సరాల వయసులో. క్వశ్చన్ నెంబర్ 30. పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనబడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, సాధారణ ప్రచాలక దశ. ఆన్సర్ 1, పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 31. పిల్లలలో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఈ క్వశ్చన్ టెట్ 2024లో వచ్చింది. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ 2, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 32. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్స్: పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశ, సంప్రదాయ స్థాయి 3వ దశ, ఉత్తర సంప్రదాయ స్థాయి 5వ దశ. ఆన్సర్ 2, ఆన్సర్ 1, పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. క్వశ్చన్ నెంబర్ 33. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు సుమారుగా. ఆప్షన్స్: పుట్టినప్పటి నుండి 1వ సంవత్సరం వయసు వరకు, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు వరకు, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు మధ్య, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు మధ్య. ఆన్సర్ 2, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు మధ్య. క్వశ్చన్ నెంబర్ 34. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: చొరవ, అపరాధం, సాన్నిహిత్యం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమైక్యత, నిరాశ. ఆన్సర్ 3, ఉత్పాదకత, స్తబ్దత. క్వశ్చన్ నెంబర్ 35. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: ఉత్పాదకత, స్తబ్దత, సమైక్యత, నిరాశ, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, శ్రమశీలత, న్యూనత. ఆన్సర్ 4, శ్రమశీలత, న్యూనత. క్వశ్చన్ నెంబర్ 36. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, శ్రమించడం వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఆన్సర్ 3, శ్రమించడం వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 37. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఈ క్వశ్చన్ టెట్ 2024లో వచ్చింది. ఆప్షన్స్: సమైక్యత, నిరాశ, స్వయం ప్రతిపత్తి, సందేహం, నమ్మకం, అపనమ్మకం, ఉత్పాదకత, స్తబ్దత. ఆన్సర్ 1, సమైక్యత, నిరాశ. క్వశ్చన్ నెంబర్ 38. ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతంలో పేర్కొన్న ఈ దశలో సంతృప్తి ఆశ అనే సద్గుణానికి కారణం అవుతుంది. ఆప్షన్స్: పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, కౌమార దశ. ఆన్సర్ 1, పూర్వ శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 39. ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని సంతృప్తికరంగా ఎదుర్కొంటే మనోబలం అనే లక్షణం ఏర్పడుతుంది. ఆప్షన్స్: నమ్మకం, అపనమ్మకం,
స్వయం ప్రతిపత్తి సందేహం, ఉత్పాదకత స్తబ్దత, శ్రమ న్యూనత. ఆన్సర్ 2. స్వయం ప్రతిపత్తి సందేహం. క్వశ్చన్ నెంబర్ 40. ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు సుమారు. ఆప్షన్స్ 6 నుండి 12 సంవత్సరాలు, 12 నుండి 20 సంవత్సరాలు, 20 నుండి 30 సంవత్సరాలు, 30 నుండి 60 సంవత్సరాలు. ఆన్సర్ 2. 12 నుండి 20 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 41. పరిణతికి సంబంధించి వాస్తవం కానిది. ఆప్షన్స్ గుణాత్మకమైనది, అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, దీనికి శిక్షణ అవసరం లేదు, జన్యు సంబంధమైనది. ఆన్సర్ 2. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 42. వికాసానికి సంబంధించి సరైనది. ఆప్షన్స్ ఇది సంకుచిత భావన, శారీరక సంబంధమైనది, కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది, ఒక దశలో ఆగిపోతుంది. ఆన్సర్ 3. కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 43. పెరుగుదలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ భౌతిక మార్పులకు సంబంధించినది, పరిమాణాత్మకం, పెరుగుదలను గమనించలేము, నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఆన్సర్ 3. పెరుగుదలను గమనించలేము. క్వశ్చన్ నెంబర్ 44. పరిపక్వతకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఇది జన్యు ప్రభావాల సంకలనం, బాహ్య కారకంతో సంబంధం లేదు, శిక్షణ వల్ల మార్పు వస్తుంది, అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడదు. ఆన్సర్ 3. శిక్షణ వల్ల మార్పు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 45. ఈ క్రింది వానిలో సరికానిది. ఆప్షన్స్ హార్లాక్ పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, గెసెల్ పరిపక్వత అనునది జన్యు ప్రభావాల సంకలనం, క్రైగ్ పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది, అండర్సన్ వికాసం ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ. ఆన్సర్ 4. అండర్సన్ వికాసం ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 46. వికాసానికి సూత్రం అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసి 4. వికాసం ఈజ్ ఈక్వల్ పరిణితి ఇంటూ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్రింది వాటిలో సరైనది. ఆప్షన్స్ పెరుగుదల నిర్మాణాత్మక కార్యాత్మక మార్పులను సూచిస్తుంది, పరిణతి జన్యు మరియు పరిసర సంబంధమైనది, వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది, పరిపక్వత అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. ఆన్సర్ 3. వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 48. 3 సంవత్సరాలకి మాట్లాడగలగడం, 11 నెలలకి నడవడం, 4 నెలలకి తలను నిలపడం అనే సంఘటనలు దేనికి సంబంధించినవి? ఆప్షన్స్ పరిపక్వత, వికాసం, పెరుగుదల పైవన్నీ. ఆన్సర్ 1. పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 49. శిశువులో నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువగాను, పూర్వ బాల్య దశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ సమీప దూరస్థ వికాసం, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు, వికాసం క్రమానుగతమైనది. ఆన్సర్ 3.
వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు. క్వశ్చన్ నెంబర్ 50. మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది. ఆప్షన్స్: వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సంచితమైనది, వికాసం పరస్పర చర్య, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఆన్సర్ 2. వికాసం సంచితమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.